మీకు ఒక కామన్ క్వశ్చన్ అండి. వెంకటేష్ గారు ప్రమోషన్స్‌లో హీరోయిన్స్ గురించి చాలా ఫార్మల్‌గా మేము చాలా ఇంటర్వ్యూస్‌లో చూసాం. ఏం చేస్తారు మీ ఇద్దరు ఇంత జెల్ అయిపోయారు మీతో? అసలు ఇంత ఫ్రీగా మేము ఎప్పుడు చూడలేదు వెంకటేష్ గారు. సో వాళ్ళు అదే చెప్పు మీకే అన్నీ నేనే మాట్లాడు. అంటే మాకు వెంకటేష్ గారికి భయంకరమైన ఒక Food కంపాటబిలిటీ ఉంది. నేను మీను అండ్ వెంకీ గారు లవ్స్ ఫుడ్, నాకు ఐ లవ్ ఫుడ్. ఐ థింక్ మీనాక్షి ఆల్సో లవ్స్ ఫుడ్ అండ్ అనిల్ గారు ఆల్సో లవ్స్ ఫుడ్. సో వీ ఆల్ లవ్ వన్ థింగ్ ఇన్ కామన్ అండ్ కామన్ లవ్ అండ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. వెంకీ గారు వెరీ పాజిటివ్ పర్సన్. బయట కాస్త రిజర్వ్డ్గా అంటే మిగతా సినిమా ప్రమోషన్స్లో కూడా చూస్తుంటాం కదా, ఎప్పుడు కూడా ఏదో కామన్గా అన్నీ ఒకే రకంగా మాట్లాడి వెళ్ళిపోతారు హీరోయిన్స్ గురించి. బట్ ఏదో జరిగింది సంక్రాంతికి అంటే వస్తున్న సినిమాలో. వీఆర్ వెరీ లైక్ సి నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏవో లాట్ ఆఫ్ పీపుల్ సే అంత హీరోయిన్ ఒక ఫీల్ ఉండదు, నార్మల్ గర్ల్తో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఐ థింక్ మీనాక్షి ఆల్సో వాజ్ సమ్మన్ లైక్ దట్. మీనాక్షి కూడా యాక్చువల్గా కొంచెం కామ్ అయిన పర్సన్ అయినా కూడా మేము దాన్ని కొంచెం చెడిపేసాము, అలా దాన్ని కోచ్ చేసేసి బాగా లైక్ యూనో చాలా చేంజెస్ ఉన్నాయి మీనాక్షి. వెన్ యూ సీ హర్ ఇన్ అదర్ ఇట్స్ ఆల్సో బికాస్ షీఈస్ వెరీ కంఫర్టబుల్. ఐ ఫీల్ అనిల్ గారు ఇచ్చిన ఒక ఇదైనా అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేని అమ్మాయిలాగా అనిపిస్తుంది మీనాక్షి చూస్తుంటే. సో వెంకీ గారికి మమ్మల్ని చూస్తుంటే హీ వాజ్ లైక్ he also was comfortable. We were also very ఆయన ఇచ్చిన చాలా విషయాలు we have carried forward. అంటే మీ ప్రమోషన్స్ చూస్తున్నాం అనిల్ గారు, వీళ్ళిద్దరు అవుతున్నారు కానీ ఆయన ఆగట్లా. ఆయన మ్యూజిక్ ఉన్నంత వరకు వెళ్ళిపోతున్నారు ఇలా. సో ఆయనకి సాంగ్ బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ టీం బాగా జెల్ అయ్యారు. టీంతో ఉన్న రిలేషన్ మాకు ప్రమోషన్స్లో కనిపిస్తుంది. రిలీజ్కి అది